ఒక మనిషిని తీసుకొని పోయి అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయి లాకప్ డెత్ చేసి కనీసం బూడిద కూడా మిగల్సినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ సాంప్రదాయాన్ని మనం చంద్రబాబు పరిపాలన ఒకటినే చూస్తాం. ఇప్పుడు ఆయనకు తోడు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఆయన పుత్రరత్నమైన జుట్లకెళ్ళి వెళ్ళినట్టు నారా లోకేష్ గారు. భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్న తర్వాత ఆ రాజ్యాంగ పరిధి లోపట ఉన్నటువంటి 28 రాష్ట్రాలు వాటి యొక్క పరిపాలనను కొనసాగించేటటువంటి సందర్భం లోపట రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇంకొకటి కొత్త తేవడం అనేది, దాన్ని బహిరంగంగా ప్రకటించడం అనేది, దాన్ని అమలు చేస్తామని చెప్పి అనుకుంటా ఈ రకంగా అమలు చేసి చూపెట్టడం అనేది ఎంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రవర్తన. రాజ్యాంగ ద్రోహులు ఎవరు, ఇప్పుడు దేశద్రోహులు ఎవరు అని చెప్పి ఒక్కసారి రాజ్యాంగ పరిధి లోపట వీళ్ళు చేసినటువంటి అరాచకాన్ని చూస్తే ఎవరు తప్పు చేసిరు అనేది ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు ఆలోచిస్తే. కాబట్టి దొంగలో వచ్చి ఒక ప్రాపర్ ప్రొసీజర్ పాటించకుండా జర్నలిస్ట్ కేవీఆర్ గారిని అరెస్ట్ చేసుకొని తీసుకొని పోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అది ఆ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసుల యొక్క ఈ చర్యను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, చంద్రబాబు పరిపాలన యొక్క దుర్మార్గాన్ని ప్రస్తావించుకుంటా ఒకసారి అందరు కోరస్. ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, అరే చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా, చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, ఓటు మీద సీటు నెక్కినోడు ఎల్ల కాలం ఉండడు కొడుకా, ఓటు మీద సీటు నెక్కినోడు ఎల్ల కాలం ఉండడు కొడుకా, అరే అక్రమ కేసులు పెడితే మీ విధి వక్రం అయితది కొడకా, అక్రమ కేసులు పెడితే మీ విధి వక్రం అయితది కొడుకా, ఆ బానిసలైన బంధుకుల బలుపు నెత్తికెక్కెర కొడకా, బానిసలైన బంధువుల బలుపు నెత్తికెక్కెర కొడకా, పెట్టుకున్నారు తెలంగాణతోని సిత్తైపోతారు కొడకా, పెట్టుకున్నారు తెలంగాణతో సిద్ధైపోతారు కొడుకా, ఆ వద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, అరే చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా, చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా, ఓరోరి నారహంత కూడా నారా చంద్రబాబు, ఓరోరి నారహంతకుడా నారా చంద్రబాబు, నీ జీవమిడిసేదాకా తెలంగాణను ఇడిసేటట్టు లేవు, నీ జీవమిడిసేదాకా తెలంగాణను ఇడిసేటట్టు లేవు, పొత్తుగూడిన రేవంత్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్పుతాము, పొద్దుకున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పుతాము, పుట్టగతులే ఉండవురో తెలంగాణలోన నీకు, పుట్టగతులే ఉండవురో తెలంగాణలోన నీకు, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, మా భాష నోర్వని బతుకు నోర్వని బట్టే బాజులారా, మా భాష నోర్వని బతుకునోర్వని బట్టే బాయులారా, అరే బువ్వ పెట్టిన సేతులు నరికే నమ్మక ద్రోహులారా, పెట్టిన చేతులు నరికే నమ్మక ద్రోహులారా, వెన్నుపోటమి చరిత గదరా వలసవాదులారా, వెన్నుపోటమి చర్చగరా వలసవాదులారా, చొరబాటేమి లక్షణంరా దోపిడి దొంగలారా, పొరపాటేమి లక్షణంగా దోపిడి దొంగలారా, లాఠీల చాటు బతుకులు రావో పిరికి పందలారా, లాఠీల చాటు బతుకులలో పిరికి పందలారా, మా తెలంగాణ మా తాత జాగిరు తరిమి కొడతాం కొడకా, తెలంగాణ మా తాత జాగిరు తరిమి కొడతాం కొడకా, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా, అరే చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా, చంద్రబాబుకు
చెంచాగిరి చేసే జీతగాడ కపట నీతికి కంచుకోటవో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఓ కపట నీతికి కంచుకోటవో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దొంగలోలే రాష్ట్రాలు పంచుకొని తింటున్నారు గడ్డి దొంగలోలే రాష్ట్రాలను పంచుకొని తింటున్నారు గడ్డి నీ ఏలికలో ఆంధ్ర పెత్తనమేంది నైజాం సీఎం గారు నీ ఏలికలో ఆంధ్ర పెత్తనమేంది నైజాం సీఎం గారు నారావారికి బానిసవై నారావారికి బానిసగిరి ఇంకెన్నాళ్ళు సారు నారావారికి బానిసగిరి ఇంకెన్నాళ్ళు సారు ఆ ధృత రాష్ట్ర కౌగిలి నుండి రేవంత్ రెడ్డి గారు ఆ ధృత రాష్ట్ర కౌగిలి నుండి రేవంత్ రెడ్డి గారు ఈ లాఠీలు నిన్ను కాపాడలేరు ముఖ్యమంత్రి గారు లాఠీలు నిన్ను కాపాడలేవు ముఖ్యమంత్రి గారు ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా ఓ అద్దుమ రాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా అర్ధమరాత్రి దొంగోడో ఆంధ్ర పోలీసోడా అర చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడ జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ ఎంత ఘోరంగా ఉందంటే ఎంబడి చూస్తే పోలీస్ స్టేషన్లో ఉండరు, పక్కన ఎవరు ఉన్నారు, మా పృథ్వన్నే ఉన్నాడు, మా మహిళలకు అండగా చెల్ల ఆస్మా ఉంది, మన విప్లవ ఉంది. వీళ్ళందరూ రాత్రి అనుకోకుండా కూడా ఆ టైంలో పోయినరు. సిగ్గు శరం అనేది ఉండాలా. ఒక ఆడపడుచును ఈరోజు మీడియా గురించి మాట్లాడుతున్నారు, యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఛానల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు చూడండి మా తెలంగాణ మీడియా అనేది ఎట్లా ఉందో, మా తమ్ముళ్ళు యూట్యూబర్స్ ఎట్లా ఉన్నారో. ఈరోజు మరొక తెలంగాణ ఉద్యమం ఇక్కడ మా పృథ్వీ అన్న, పాషం యాదగిరి అన్న, ఇంకా వారు మొత్తం కలిసి మళ్ళీ తెలంగాణలో ఇంకొక ఉద్యమం తయారు చేస్తున్నారు. దానికి అందరూ మా యూట్యూబర్స్, మా తమ్ముళ్ళు అందరే సపోర్టు. మాకు ఎవరు సపోర్ట్, ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు చెల్లని పట్టుకొని ఆ రాత్రిపూట అంత ఘోరంగానా చేసేది? మా తెలంగాణ ఆడపడుచులంటే మీకు అంత ఘోరమా? శ్రీనివాస్ని సిఐ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయకపోతే కొడకల్లారా మీరు అనుకుంటున్నారేమో మా పృథ్వీ అన్న, మా తెలంగాణ ఉద్యమకారులు, మా చెల్లెళ్ళు, మా సోదరులు, మా మీడియా వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. కొడకల్లారా ఆ రోజు ఆంధ్రాలోని మేమైతే ఎట్లా తరిమి మా వాళ్ళు చేసిండ్రో అంతకంటే మిమ్మల్ని తన్నే రోజు మరి మొదలైందని మేము తెలియజేస్తున్నాం. సిగ్గనిపించట్లేదా? ఎక్కడున్నారు మీ పార్టీలు? ఎక్కడున్నాయి పార్టీలు? మేము పెద్ద 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 గొప్పలని మహిళల గురించి పెడతారు కదా. ఈరోజు పార్టీ వాళ్ళు ఒక్కడన్నా ముందుకొచ్చి మాట్లాడట్లేడు. మా ప్రజా సంఘాలు, మా ఉద్యమకారులు, మా అన్నలు మాట్లాడుతున్నారు. ఈ వయసులో ఉన్న మా పాషం యాదగిరి అన్న వచ్చి మొత్తుకుంటున్నాడు, సీనన్న వచ్చి మొత్తుకుంటున్నాడు. మా ఆడపిల్లల ఆస్మ ఉంది, విప్లవ ఉంది, మా పృథ్వీ అన్న ఉన్నాడు. ఈ తమ్ముళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు మొత్తం ప్రజా సంఘాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయినారు మీ పార్టీలు? బేషరతుగా తమ్ముడు కేవీఆర్ని తొందరగా ఎక్కడున్నా బయటికి చూపించకపోతే పృథ్వీ అన్న ఆధ్వర్యంలో మరో తెలంగాణ ఉద్యమమే దీంతో స్టార్ట్ అవుతుంది. జై తెలంగాణ, జై భీమ్. ఓ రోరి చంద్రబాబు, ఓ రోరి చంద్రబాబు, ఓ రోరి లోకేష్, ఓ రోరి కళ్యాణ్. జై తెలంగాణ, జై భీమ్. జోహార్ తెలంగాణ అమరవీరులకు. చరిత్రలో ప్రసిద్ధికెక్కిరని చెప్పి మనం విన్నాం. ఆ నరహంతకుణ్ణి పాలనను 40 సంవత్సరాలకెళ్ళి చూస్తూ ఉన్నాం.